అమెరికాలో గడప దాటని భారతీయులు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెట్టిన స్ట్రిక్ట్ వీసా రూల్స్ వల్ల చాలా మంది భారతీయ వలసదారులు భయపడుతున్నారు. ముఖ్యంగా వీసా హోల్డర్స్ ఒక్కసారి యుఎస్ బయటికెళ్తే తిరిగి రావచ్చా లేదా అన్న టెన్షన్ ఉండటం వల్ల చాలా మంది ట్రావెల్ చేయడమే మానేస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ సర్వే ప్రకారంగా 63% మంది వలసదారులు తమ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్స్, హైవేస్ లో ఇమిగ్రేషన్ చెక్స్ పెరిగాయి. ఎక్కడన్నా చిన్న డాక్యుమెంట్ మిస్టేక్ ఉన్నా డిటెన్షన్ లేదా డిపోర్టేషన్ అయ్యే ఛాన్స్ ఉందని భయపడుతున్నారు. ఈ ఒక్క రీజన్ వల్ల ఫారిన్ ట్రిప్స్ మాత్రమే కాదు, యుఎస్ లో లాంగ్ ట్రావెల్ కూడా తగ్గింది. అందుకే ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చాలా క్వైట్ గా ఉంది. సాధారణంగా ఉండే క్రౌడ్ ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు. ఈ పరిస్థితి గమనించిన గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీస్ తమ ఎంప్లాయీస్ ని ఫారిన్ ట్రావెల్ అవాయిడ్ చేయండి అని క్లియర్ గా చెప్పారు. మొత్తం మీద ట్రంప్ వీసా పాలసీస్ వల్ల అమెరికాలో వలసదారుల లైఫ్ చాలా కాషియస్ గా మారింది. దీని గురించి మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి.